ఫీ రెగ్యులేషన్ కమిటీ ఏర్పాటు చేస్తామని, విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఫీజులు నియంత్రిస్తామని చెప్పి మరి నిర్దిష్ట విధానాన్ని ఇప్పటివరకు ఖరారు చేయకపోవడం చాలా శోచనీయం అధ్యక్ష. కాంట్రాక్టర్ బిల్లులకు చెల్లించడానికి నిధులు ఉంటాయి అధ్యక్ష, ఫీ రియంబర్స్మెంట్కి మాత్రం మీకు నిధులు ఉండవంటే చాలా బాధాకరం అధ్యక్ష. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరింత మెరుగ్గా ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ను అమలు చేస్తామని మరి ఏమైంది? ఫీజు రియంబర్స్మెంట్ చెల్లకుండా గత నెల 20 జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేది లేదని చెప్పి డిగ్రీ కాలేజ్ యజమానులు చెప్తున్నారంటే, వారికి ఫీ రియంబర్స్మెంట్ లేకుంటే మేము ఎగ్జామ్స్ కూడా నిర్వహించమని చెప్పి మరి ప్రైవేట్ యాజమాన్యాలు చెప్తూ ఉన్నాయంటే ఏ రకంగా ఈరోజు మరి ఫీ రియంబర్స్మెంట్ పరిస్థితి ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. ఈరోజు గురుకులు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ అంశంలో కూడా పలువురు విద్యార్థులు మరణించినట్టుగా మనము పేపర్లో చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆ మరణాలన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగానే మేము భావించాల్సి వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత అధ్యక్ష. తాండూరు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ విద్యార్థులకు అస్వస్థత, నారాయణపేట జిల్లా మునుగోడు ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ హైకోర్టు తీవ్రంగా ఆగ్రహించినటువంటి సంగతి. వారంలో 3 సార్లు ఫుడ్ పాయిజనింగ్ జరిగితే అధికారులు ఏం చేస్తున్నారు నిలదీసిన హైకోర్టు. కొమరం మేము ఆసిఫాబాద్ జిల్లా వాంకిటి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ 60 మంది విద్యార్థులకు అస్వస్థత, చికిత్స పొందుతూ శైలజ అనే విద్యార్థి మృతి. ఇలా గురుకుల పాఠశాలలో జరిగిన గత ఏడాది కాలంలో జరిగినటువంటి ఫుడ్ పాయిజనింగ్ చూస్తూ ఉంటే మరి 4 విద్యార్థులు కూడా చనిపోయినట్టుగా కథనాలు మరి పేపర్లో చూసాం మధ్య. 1000 మందికి పైగా అస్వస్థత చెందినట్టు కూడా మరి చూసాం అధ్యక్ష. ఇవన్నిటిని కూడా మరి ప్రభుత్వం ఎందుకు మరి వెల్లడించడం లేదు, దాని మీద ఎందుకు మరి విచారణ చేయడం లేదో తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. 15 నెలలుగా విద్యాశాఖకు మంత్రి కూడా లేకపోవడం, మరి విద్యాశాఖ మంత్రి లేకుండా ఇంత పెద్ద వ్యవస్థను మరి నడపడం చాలా మరి బాధాకరంగా ఉంది అధ్యక్ష. నిరుద్యోగులకు ఇచ్చిన హామీల సంగతి కూడా అధ్యక్ష పూర్తిగా నిరుద్యోగుల్ని మరి ఈ ప్రభుత్వం విస్మరించిన మాట. ఎందుకంటే పారాగ్రాఫ్ 57 నుంచి 70 వరకు యువత ఉద్యోగాలు అనే టైటిల్ కింద యువతకు జాబ్స్, ఉపాధి అవకాశాల కల్పన కాంగ్రెస్ సర్కార్ ఆలోచన చెప్పించారు. సరే, కాంగ్రెస్ మేనిఫెస్టోలో వచ్చిన హామీలు అమలు గురించి ఎందుకు ప్రస్తావించలేదు? కాంగ్రెస్ అసలు 35 మినిట్స్ అయినాయి. 35 మినిట్స్ అయింది. 15 మినిట్స్ సార్. మరి బడ్జెట్ ప్రసంగంలో అసెంబ్లీలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ అధికారంలో వచ్చి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న సంగతి కానీ, మరి పోస్టు భర్తీ చేస్తామన్నటువంటి అంశాలు కానీ లాఠీచార్జ్ చేసినటువంటి సర్కార్ అధ్యక్ష. ఇది 4000 భృతి ఏమైందని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మరి 4000 నిరుద్యోగులకు 4000 రూపాయలు భృతి ఇస్తామని చెప్పి మోసం చేసిన సంగతి కూడా మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, యూత్ డిక్లరేషన్ కింద 7 జోన్లు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేస్తామని, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తామని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, మరి ఈ హామీలన్నీ ఏమని అని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నిరుద్యోగ యువతకి స్వయం ఉపాధి కింద 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తామని యూత్ డిక్లరేషన్ హామీ ఇచ్చారు కదా. ఇప్పుడు మరి అది కేవలం 4 లక్షల ఆర్థిక సాయం అందిన రాజీవ్ యువ శక్తి వికాసం అని పేరు చెప్తా ఉన్నారు. అది ఎంతమందికి మీరు ఇవ్వగలుగుతారు? 35 లక్షల మంది నిరుద్యోగ యువత ఉంటే మరి 10 లక్షలతో ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అమరుల కుటుంబాలకు నెలకు 25,000 గౌరవ పెన్షన్ ఇస్తామన్నారు. వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. ఈ హామీలన్నీ ఏమన్నాయో ఒకసారి ప్రభుత్వం నేను గుర్తు చేయదలుచుకున్నా అధ్యక్ష. బడ్జెట్లో పెన్షన్ స్కీమ్ చేయూత కింద మరి కేటాయించింది 14,861 కోట్ల నిధులు మాత్రమే అధ్యక్ష. వృద్ధాప్య పెన్షన్ 2,000 నుంచి 4,000 పెంచుతామని ప్రకటించి, అలాగే 4,000 ఉన్నటువంటి దివ్యాంగులకు 6,000 రూపాయలు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ అభయాస్త మేనిఫెస్టోలో మరి 29 హామీగా ఉంది కదా అధ్యక్ష. 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి మరి కేవలం 14,861 కోట్లు కేటాయిస్తే ఈ నిధులు ఏ రకంగా సరిపోతాయి? కొత్త పెన్షన్ ఏ రకంగా ఇస్తారు? ఉన్నవారికి ఏ రకంగా 4,000 మరి 2,000 4,000 4,000 6,000 పెంచుతారు? మరి దీంట్లో మరి ఉప ముఖ్యమంత్రి గారు దీనికి జవాబు చెప్తే బాగుంటుందని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఏపీలో సాధ్యమైనటువంటి మరి పెన్షన్ల పెంపు తెలంగాణలో ఎందుకు సాధ్యమవుతలేదని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మరి ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే 2,000 పెన్షన్ 4,000 చేసి అక్కడ ఉన్నటువంటి పెన్షన్ పెంచారు. మరి అప్పుల సంగతి, మరి వారికి కూడా ఆ రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి. కానీ వారు అప్పులు ఉన్న తర్వాత కూడా ఇచ్చిన హామీల మేరకు పెన్షన్ పెంచారు. కానీ ఇక్కడ మాత్రం అప్పుల పేరు చెప్పేసి పెన్షన్లను పెంచకుండా ఎందుకు ఆపుతా ఉన్నారో మరి ఒకసారి మరి సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మరి తెలంగాణ అన్ని రకాల పెన్షన్లు తీసుకుంటే అధ్యక్ష లబ్ధిదారులు 44 లక్షల మంది అధ్యక్ష. దాంట్లో 5 లక్షల మంది మరి వికలాంగులు ఉన్నారు అధ్యక్ష. వారు కాకుండా బీడీ కార్మికులు, మహిళలు, ఒంటరి మహిళలు, వితంతులు, వృద్ధులు, మరి HIV బోధకాలు బాధితులు, డయాలసిస్ రోగులు, వీళ్ళందరినీ కలుపుకుంటే మరి వారందరికీ కొత్తగా వచ్చినటువంటి 5 లక్షల కొత్త మరి అప్లికేషన్లను కూడా తీసుకుంటే మీరు ఇచ్చినటువంటి మరి బడ్జెట్ అలొకేషన్ ఏ రకంగా సరిపోతుందో మరి సభకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మరి
కాంగ్రెస్ సర్కారు స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదు అధ్యక్ష. మరి ఈరోజు మరి అక్కడ రిప్రజెంటేషన్ లేకుంటే మరి ఏడాది కాలంలో స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎప్పుడు లోపల మీరు ఎన్నికలు చేస్తారు? మరి పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా తాత్పర్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీ తమది ప్రజాపాలన చెప్పుకుంటే ఏ రకంగా ప్రజాపాలన అవుతుందో మరి తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు మరి గ్రామీణ ప్రాంతంలో అధ్యక్ష మీరు కూడా గ్రామీణ ప్రాంతాన్ని రిప్రజెంట్ చేసేటువంటి మరి మీరు కూడా ఎమ్మెల్యేగా మీకు తెలుసు అధ్యక్ష గ్రామీణ ప్రాంతంలో ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయో. అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మరి వర్కర్స్ కూడా శాలరీస్ ఇవ్వలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు మీకు తెలుసు కాబట్టి నాకు తక్కువ సమయం ఉంది కాబట్టి దాని లోతులోకి వెళ్లకుండా మరి ఎందుకంటే పల్లెలు దేశానికి పట్టుకొమ్మల్లో ఉన్నటువంటి మార్పు నాశనానికి కాంగ్రెస్ సర్కారు గొండు కొడుతున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నిధులు లేక గ్రామాలు నిరసిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో నిధులు కొరత అలవటించినటువంటి నీరసినటువంటి పల్లెలు ఇప్పుడు కాంగ్రెస్ 15 నెలల పాలనలో నిధులు లేక తమ పరిస్థితి పెనం నుంచి పోయిలబడ్డట్టుగా ఉండదని చెప్పి భావిస్తా ఉన్నారు. గ్రామ పంచాయతీలు 15 నెలలుగా ఆర్థిక సంఘం ఎస్ఎఫ్సి నుంచి రావాల్సిన నిధులు కూడా విడుదల కావడం లేదు. దాదాపు 2,000 కోట్ల రూపాయల వరకు నిధులు రావాలని చెప్పి మరి అక్కడ మరి చిన్న చిన్న పనులు చేద్దామంటే కూడా అక్కడ అవకాశం లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మాజీ సర్పంచులకు బిల్లులు ఏడాది దాటినా ఇంకా పెండింగ్ 20% ఇప్పటి వరకు జరిగినా కూడా మరి పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు ఇవ్వకపోవడంతో వారందరూ కూడా మొన్న మరి అసెంబ్లీని ముట్టడించేటువంటి పరిస్థితి అధ్యక్ష. వారు అల్టిమేటం ఇచ్చారు. మొన్న మరి స్వయంగా సెక్రటరీకి వెళ్ళి బట్టి విక్రమార్క గారిని కలవబోతే వారు కలవకుంటే వారు అక్కడ నినాదాలు ఇచ్చినటువంటి సంగతిని గుర్తు చేస్తా ఉన్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష అనేకమైనటువంటి పెండింగ్ బిల్లుల విడుదల కావడం విషయంలో మరి చొరవ తీసుకోవాలి. ఇంకా నలుగురు గౌరవ సభ్యులు ఉన్నారు ప్లీజ్. ఆల్రెడీ మీరు 40 మినిట్స్ మాట్లాడారు. మీరు 40 మినిట్స్ మాట్లాడారు. 5 మినిట్స్ ప్లీజ్. ఇంకా నలుగురు సభ్యులు ఉన్నారు సార్. ఉంది సార్, టైం ఉంది కదా సార్. ఇంకా కావాలంటే సాయంత్రం నడపమనండి సార్. ఎల్ఏ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. సాయంత్రం కూడా మేము కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాం సార్. 10 గంటలు కాదు, రాత్రి 10 గంటల దాకా కూర్చుంటాం. మరి అంతేకాదు అధ్యక్ష స్థానిక సంస్థలకు మరి నిధుల కేటాయింపు లోపల మీరు శ్రద్ధ ఎందుకు చూపడలేదు? అరకూర నిధులతోటి మహిళా సంక్షేమం సాధ్యమేనా అని అధ్యక్ష. ఎందుకంటే మహిళా సంక్షేమం కోసం బడ్జెట్లో కేటాయించింది 2,862 కోట్ల అధ్యక్ష. అంటే ఈ నిధులతో మహాలక్ష్మి పథకం 2,500 ప్రతి నెల ఇవ్వాలంటే సాధ్యం కాదని తెలుసు. అంటే మీరు అప్పుడే మంగళం వాడేసినట్టుగా చాలా స్పష్టమవుతుంది అధ్యక్ష. మీరు ఇస్తామన్నటువంటి మరి కాలేజీలకు వెళ్ళే విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్న సంగతి, మరి పెళ్ళైన వారికి తులం బంగారం ఇస్తామన్న సంగతి, మరి మహిళలకు 2,500